మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ఒక్కొక్కసారి ఈ ఉమ్మ నీరు సడన్గా లీక్ అవ్వడం అనేది జరుగుతుంది కదా, సో దానికి గల కారణాలు ఏంటి? దాన్ని మనం ఏమైనా ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుందా, లేదా ఏదన్నా ప్రారంభ సంకేతాలు అలా జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి మనకేమన్నా సంకేతాలు వస్తాయా, తద్వారా మనం దాన్ని ఆపే అవకాశం ఉంటుందా? ఉమ్మనీరు లీక్ అవడం అనేది మామూలుగా 9th మంత్లో నార్మల్గా జరుగుతుందండి. రొటీన్గా లేబర్ స్టార్ట్ కూడా అలానే అవ్వచ్చు. కానీ చాలామంది 7వ నెల 8వ నెలలోనే ఉమ్మనీరు తగ్గిపోవడం అనేది వాళ్ళు తీసుకునే నీరు శాతం తక్కువ ఉంటే అట్లా అవుతుంది. ఆలిగోయామ్నియోస్ అంటారు. లేదా వాళ్ళకి ఏమన్నా జ్వరం వచ్చినా, ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లోపల బిడ్డ సరిగ్గా యూరిన్ పాస్ చేయక ఉమ్మనీరు తగ్గుతుంది అనమాట. ఉమ్మనీరు అనేది బేబీ పాస్ చేసే యూరిన్, బేబీ పాస్ చేసే సలైవా ఇదేనమాట. సో బేబీ మెటబాలిజం తగ్గుతుంది అని మనం ఐడెంటిఫై చేసి అది ఆ ప్రాబ్లం ఏంటి అనేది కరెక్ట్ చేస్తే మళ్ళీ ఉమ్మనీరు ఇంప్రూవ్ అవుతుంది. సో అది అంత ప్రమాదం కాదు. కానీ నెలలు నిండకుండా ఉమ్మనీరు పోవడం అంటే కంటిన్యూస్గా లీక్ అవుతూ ఉంటుంది. అలా అని కంప్లైంట్ పేషెంట్ చేసినప్పుడు మనం చూస్తాం, స్కానింగ్ లోపల చెక్ చేసినప్పుడు మనకు అర్థం అవుతుంది. సో అది కొంచెం ప్రాబ్లమాటిక్ అవుతుంది. అది ప్రివెంట్ చేయడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. లైక్ వాళ్ళకి షుగర్ ఏమన్నా ఉన్నా, రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నా, అలాంటి వాళ్ళకి కింద వెజైనల్ స్వాబ్ అని చేస్తాం. ఆ స్వాబ్ చేసి దాంట్లో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉంటే ట్రీట్ చేస్తే వాళ్ళకి ఇలా ఉమ్మనీరు పోకుండా ఉంటుంది. రెండోది అన్కంట్రోల్డ్ షుగర్ ఉందనుకోండి, అంటే గుర్తుపట్టలేదు, చాలా బ్లడ్ షుగర్ అయిందంటే బేబీ చాలా యూరిన్ పాస్ చేసి ఉమ్మనీరు పెరిగిపోతుంది. పెరిగినప్పుడు పొట్ట బరువు పెరగడం వల్ల లీక్ అవుతుంది ముందుగానే, అంటే 7వ నెల 8వ నెలలో. సో దానికి కారణమైన షుగర్ని కంట్రోల్ చేస్తే మళ్ళీ ఉమ్మనీరు కంట్రోల్ అవుతుంది. మా దగ్గర రిఫరల్ పేషెంట్స్ చాలామంది వస్తారండి, ఇది టెర్షరీ హాస్పిటల్ అయినందువల్ల. సో ఇట్లా 5వ నెల 6వ నెలలో కూడా ఉమ్మనీరు పోయిన వాళ్ళు కొన్నిసార్లు అక్కడ ఏమీ ఇంకా ఆప్షన్స్ లేవా అన్నట్లుగా వస్తారు. సో బట్ వాళ్ళని కూడా మనం షుగర్ ఉంటే ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తే ఆ ఉమ్మనీరు పోతున్నా కూడా మళ్ళీ డెవలప్ అవుతుంది. లోపల డెవలప్ అయ్యి మనం ప్రెగ్నెన్సీ ముందుకు వెళ్ళొచ్చు. ఒక పేషెంట్ 2 years బ్యాక్, ఐ థింక్ ఇప్పుడు తను 2nd ప్రెగ్నెన్సీకి వస్తుంది మన దగ్గరికి. 5వ నెలలోనే ఉమ్మనీరు లీక్ అయింది. ఎందుకు లీక్ అయింది అనేది తెలియక వాళ్ళు వచ్చారు. కానీ మనం టెస్ట్లు చేసినప్పుడు చూస్తే ఆమె షుగర్ 400-500లో ఉంది. సో ఆమెకి ఇన్సులిన్ పెట్టి షుగర్ కంట్రోల్ చేసి ఉమ్మనీరు పోతున్నా ముందుకి కంటిన్యూ చేసి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని స్వాబులు తీసి చెక్ చేసి ముందుకెళ్తే ఆమె 6వ నెల 7వ నెలకి ఉమ్మనీరు మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. బేబీ యాక్టివిటీ పెరిగింది, బేబీ మూమెంట్స్ పెరిగాయి. మనం 9th మంత్లో అందరికీ చేసినట్టే డెలివరీ చేసాము. ఇప్పుడు ఆ బేబీ 2 year old 2nd ప్రెగ్నెన్సీకి వస్తున్నారు. సో ఇలాంటివి చూసినప్పుడు వాళ్ళకు ఉమ్మనీరు పోయింది అనేది బాధ వచ్చినా అలా పోవడానికి కారణం అండర్లయింగ్ షుగర్ అనేది ఐడెంటిఫై టైంకి చేస్తే బేబీ మంచిగా వచ్చింది అనేది హ్యాపీనెస్ వస్తుంది. అదే మనకు మిస్క్యారేజ్ కూడా పెరుగుతున్నాయి కదా, అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు ఉమ్మనీరు గురించి మాట్లాడాము, ఇలా మనం నివారించగలిగే కారణాలు ఏంటి మిస్క్యారేజ్ విషయంలో? సో దాని గురించి కొద్దిగా అవగాహన పెంచే ప్రయత్నం చేయండి. ఒకటి ఏజ్ అండి. ఏజ్ 35-40 ఏళ్ళు దాటాకే ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీస్ చాలా మటుకు చూస్తున్నాం కూడా. కెరీర్ సెటిల్మెంట్ కానివ్వండి, లేట్ మ్యారేజెస్. సో ఏజ్ రిలేటెడ్గా 35 years దాటాక కొంచెం మిస్క్యారేజ్ రిస్క్ పెరుగుతుంది. సో దాని విధంగా జాగ్రత్త చూసుకోవడం, వాళ్ళు ప్లానింగ్ చేసుకోవడం ఒకటి చేసుకోవచ్చు. రెండోది చాలామందికి థైరాయిడ్ ఉంటుందండి. థైరాయిడ్ ఈ 2.5 రేంజ్ అంటున్నాం, దానికన్నా ఎక్కువ ఉంటే మనం కొన్నిసార్లు ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు పేషెంట్స్, అది తగ్గుతుందేమో చూద్దాము అన్నట్టుగా. అదే టైంలో వాళ్ళు కనుక కన్సీవ్ అయితే 3వ నెల లోపల మిస్క్యారేజ్ రిస్క్ పెరుగుతుంది. మూడోది షుగరు, బీపీ ఉండడము, లేదా వాళ్ళకి ఇంతకుముందు ఏదన్నా బ్లడ్ ప్రాబ్లమ్స్ ఉండడం. ఇప్పుడు 30 years తర్వాత ప్రెగ్నెన్సీస్ చూసిన వాళ్ళల్లో బ్లడ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే రక్తం గడ్డలు కట్టడము. సో బేబీకి వెళ్తున్న రక్తం కూడా గడ్డ కట్టినందువల్ల లోపల బేబీ పెరక్కపోవడం, 3వ నెల 4వ నెలలో మిస్క్యారేజెస్ చూస్తున్నాం. సో ఇవన్నీ ముందుగా కనుక వస్తే మనం ఐడెంటిఫై చేయొచ్చు. వాటికి తగ్గట్టుగా బ్లడ్ థిన్నర్స్ అని, ఆస్పిరిన్ అని వచ్చాయి. ఆ ట్యాబ్లెట్స్ పెడితే ప్రివెంట్ చేస్తున్నాం. అండ్ ముందుగానే ఎనీమియా కరెక్షన్, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. ఇవి తీసుకున్న వాళ్ళకు కూడా మిస్క్యారేజ్ రిస్క్ తగ్గుతుంది. సో డాక్టర్ గారు, వన్స్ డెలివరీ అయిపోయిన తర్వాత యాక్చువల్గా అప్పటిదాకా భార్య లేదా కోడలు లేదా బిడ్డ ప్రెగ్నెన్సీ ఉన్నది అని చెప్పేసి ఫోకస్ ఆ మీద ఉంటుంది. సో పుట్టిన తర్వాత బిడ్డ మీదకి మారుతుంది యాక్చువల్గా. సో అప్పుడు ఈమె హెల్త్ మీద పట్టించుకునే వాళ్ళు కొద్దిగా తక్కువ అవుతారు అన్నట్టు ఒక భావన ఉన్నది యాక్చువల్గా.
సో ఇందులో వాస్తవం ఎంత, వన్స్ డెలివరీ అయిన తర్వాత ఆమె ఫాస్ట్గా రికవరీ కావడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. మొత్తం ఫోకస్ అంతా బేబీ మీదే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ తల్లి కూడా బేబీ మీదే ఫోకస్ పెట్టేస్తుంది పూర్తిగా. తను టైంకి తినడము అది ఉండదు. పోస్ట్ డెలివరీ మెంటల్ హెల్త్ ఇష్యూస్ చాలా చూస్తున్నాం ఈ రోజుల్లో. అసలు యాక్చువల్లీ డెలివరీ ఎంత ఈజీగా చేసినా కూడా పోస్ట్ డెలివరీ ఆమె కేర్ తీసుకోనందువల్ల మనం ఎక్స్పెక్ట్ చేయని కాంప్లికేషన్స్లోకి వెళ్ళిపోతున్నారు డెలివరీ అయ్యాక కూడా. లైక్ డిప్రెషన్ ఒకటి మేజర్ కాంప్లికేషన్ చూస్తున్నాము. ఎంత సపోర్ట్ ఉన్నా, ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా కూడా తనకి మాట్లాడే వాళ్ళు లేకపోవడం, అందరూ బేబీ మీదే ఇంపార్టెన్స్ ఇవ్వడము, బేబీ గురించి ఆలోచన చేయడం, లేదా తల్లిపాలు రావట్లేదు అని తల్లికి ప్రెషర్ పెట్టడం, ఇలాంటివి ఉండకూడదు. డెలివరీ అయ్యాక ఒక 6 వారాల వరకు ఖచ్చితంగా తన హెల్త్కి సంబంధించి మందులు ఏం తీసుకోవాలి, ఏ టైంకి తినాలి, ఎన్నిసార్లు ఫీడింగ్ ఇస్తే అన్నిసార్లు తను కూడా ఏమన్నా తినాలి అనేది మనం పోస్ట్ డెలివరీ టైంలో డిశ్చార్జ్ అప్పుడే చెప్తున్నాం. వాళ్ళకి డైట్ షీట్లు ఇస్తున్నాం, ఇవి తినాలి, ఇవి చేయించుకోవాలి అని. అండ్ మెంటల్ సపోర్ట్ కోసము ఎవ్రీ వీక్ యాక్చువల్లీ చూస్తున్నాం. ఇప్పుడు పోస్ట్ డెలివరీ వీక్ ఒకసారన్నా వచ్చి నార్మల్ డెలివరీలో కుట్లు మానాయా అని చెక్ చేయడము, తనకి ఫీడింగ్ ఎలా అవుతుంది, బ్రెస్ట్ ఫీడింగ్కి ఏమైనా హెల్ప్ అవసరమా అని వాళ్ళని కనుక్కోవడము, బేబీ వ్యాక్సినేషన్ కానీ వస్తారు వాళ్ళు 6 వారాలకి. అలా వచ్చినప్పుడు తనని కూడా చూడడము, తన డౌట్స్ అవి ఎక్స్ప్రెస్ చేస్తే మనం వాటిని ట్రీట్ చేయడం చేయాలి. అండ్ పోస్ట్ డెలివరీ 3 నెలల వరకు ఐరన్, కాల్షియం మందులు వేసుకోవాలి, నడుంకి సపోర్ట్కి బెల్ట్ పెట్టుకోవాలి. ఇలాంటివన్నీ చెప్పినప్పుడు చాలా వరకు ఫాలో అవుతున్నారు. బట్ స్టిల్ బేబీ దాంట్లో చాలా స్ట్రెస్ఫుల్గా అయిపోయి చాలాసార్లు కాంప్లికేషన్స్ చూస్తున్నాం. నిద్ర లేకపోవడం, టైంకి తినకపోవడం మెయిన్ రీజన్స్.